అంత పెద్ద విషయం ఆ రోజున. అవునండి. అట్లా ఏం కాదు, శివాజీ అంటే నాకు పర్సనల్గా చాలా ఇష్టం. ఎందుకంటే శివాజీది మాది అంతా ఒక మామూలు అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ మాది. మా నాన్న కానీ శివాజీ వాళ్ళ ఫాదర్ కానీ మేమంతా వ్యవసాయదారుల కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే, ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమే. మాకన్నీ అట్లా ఏదో ఇది బీరకాయ పీసు బంధుత్వాలు కానీ కలుపుకుంటూ శివాజీ హీరో కావాలి, శివాజీ పెద్ద హీరో కావాలి మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు నేను ఒకడిని. అప్పుడు రాఘవేంద్రరావు గారి సినిమా, అప్పుడు మేము వేషాలు వేసే టైంలో లైవ్ కూడా వచ్చిందా, అప్పుడు అదే సినిమా చేస్తుంటే లాస్ట్ వరకు శివాజీ కోసం నాకు యాంగ్జైటీగా ఉండేది, మనాడు రావాలి అని. అప్పుడు ఏదో ఆల్రెడీ ముందు మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అది ఫిక్స్ అయిపోయి మనాడికి మిస్ అయింది. కానీ ఏదైనా భగవంతుడు ఎవరికి ఏం చేసినా ఎవరికి ఏం వాళ్ళని ఇస్తాడో, ఇవాళ భగవంతుడి వల్ల మనం చాలా హ్యాపీగా ఉన్నాం. అందుకని భగవంతుడికి ఒక్కసారి హృదయపూర్వక ఈ జన్మనిచ్చి ఈ బతుకునిచ్చినందుకు ఆయనకు ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని పెద్ద హిట్ అవ్వాలని, శివాజీకి ఈ సినిమా అన్ని విధాలుగా మంచి పేరు, మంచి డబ్బు, మంచి పరపతి తీసుకొచ్చి ఇంకా సినిమాలు తేవాలి. శివాజీ ఆర్టిస్ట్గా కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏమీ లేదు. మొన్న కోర్ట్ సినిమా కానీ, ఈ మధ్య ఒక దండోరా అనే సినిమా కానీ చింపి చాటేశాడు. దండోరా సినిమా నేను చూస్తే అదే శివాజీ ఒక మలయాళీయో ఇంకో ఉంటే ఇంటర్నేషనల్ అవార్డు ఎప్పుడు వచ్చేది కదా. నాకు శివాజీ తెలుగువాడు అయినందుకు ఆ దండోరా సినిమా చూసిన తర్వాత నాకు గర్వం అనిపించింది. ఇంత గొప్ప నటుడు మనాడు ఉన్నాడు కదా. ఇక నుంచి ఈ సెకండ్ ఇన్నింగ్స్లో శివాజీ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది. ఎక్స్ట్రానరీ క్యారెక్టర్స్ శివాజీ కోసం రాసుకుంటున్నారు పిల్లలు. ఈ మధ్య నాకు నేను కథలు వింటుంటే ఎవరు వచ్చి కథ చెప్పినా, ఈ మధ్య వరుసగా 4-5 కథలు విన్నాను. కథలు వింటే ఎవరు వచ్చినా శివాజీని బేస్ చేసుకొని కథ చెప్తున్నారు. నాకు కడుపు నిండిపోతుంది. మన నాడు కోసం కథలు రాస్తున్నారు, మన శివయ్య కోసం ఇంత బాగా జరుగుతుంది అని చేస్తుంటే నిజంగా నటనని ఎవరు దోసుకోలేరమ్మా. ఎవరు కానీ ఎప్పుడైనా వెలికి తీస్తారు. కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ బయటికి రావటం ఖాయం, జనాన్ని ఆదరణ పొందడం ఖాయం. చిరస్థాయిగా మనాడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భవిష్యత్తులో వాడు చెప్పుకునే రోజుల్లో శివాజీ అనేవాడు ఒక అద్భుతమైన నటుడు వాడు చెప్పుకునే విధంగా రావటం నాకు ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ.